మనం డిఎస్సిలో భాగంగా 7th క్లాస్ నుంచి సోషల్లో విశ్వం మరియు భూమి అనే లెసన్ గురించి చూసుకుందాం. ఓకే, సో ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. సో లైన్ బై లైన్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంపార్టెంట్ మాత్రమే టిక్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా కాదు. ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎలా చదవాలి, దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేసుకొని చదవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎప్పుడు కూడాను స్పీడ్గా చదివేటప్పుడు మినిమం ఒక లెసన్ని 3 or 4 టైమ్స్ చదవాలి. సో ఫస్ట్ టైము జస్ట్ నార్మల్గా చదవాలి, సెకండ్ టైము అందులో ఇంపార్టెంట్ వేవో చూసుకోవాలి, థర్డ్ టైము అందులో ఇంపార్టెంట్తో పాటు అనదరగా ఏవైతే వస్తుంటాయో వాటిని చూడాలి. సో ఫోర్త్ టైం ఏం చేస్తామంటే అందులో ఉండేదాన్ని బ్రీఫ్గా చదువుతుంది. సో ఇది టెక్స్ట్ బుక్ ఎప్పుడు కూడాను ఆగి చదవడం నేర్చుకుంటే మనకి ఏ క్వశ్చన్ వచ్చినా చదవగలం. ఓకేనా? సో ఇందులో చూద్దాం. సో ఫస్ట్ వన్, వీటిలో పగటిపూట కనిపించేవి మరియు రాత్రి సమయంలో కనిపించేవి ఈ అవసరం లేదు. ఈ అంశాలన్నింటినీ మనం సమిష్టిగా ఏమని తీస్తాం, ఇది కూడా అవసరం లేదు. ముందు పేజీలో ఇవ్వబడిన చిత్రంలో అనేక ఆసక్తికరమైన అంశాలు గమనించారు కదా. వీటి పరిమాణాలు, ఆకారగల పదార్థాలను, అంశాలను గుర్తించవచ్చు. వీటిని ఆవరించిన నేపథ్యంలో కొన్ని స్వయం ప్రకాశకాలుగా ఉన్నాయి. అవి విశాల విశ్వంలో నక్షత్రాలు, పాలపుంతలను ప్రతిపాదిస్తాయి. సో కింది తరగతుల్లో భూమి, సౌర కుటుంబం మరియు విశ్వం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్వ ఆవిర్భావము, సౌర కుటుంబము, భూమి మరియు పర్యావరణం గురించి సవివరంగా నేర్చుకుందాం. సో ఈ పేజీలో, ఈ పేరాలో సో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు ఏవి కూడా లేవు. సో కాబట్టి సో ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా? సో వీటిలో నుంచి కూడా మనకు అంతగా ఇంపార్టెంట్ అయినవి ఎక్కడ కనిపిస్తున్నాయంటే చూడండి ఒకసారి. సో విపత్తుల గురించి చూసేటప్పుడు మనకి 2 రకాలైనవి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటి? సహజ విపత్తులు, మానవ కారక విపత్తులు. సహజ విపత్తులు అండ్ సో మానవ కారక విపత్తులు. సో విపత్తులు 2 రకాలు. సో ఎన్ని రకాలమ్మా? సో 2 రకాలు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి? సహజ విపత్తులు. సో మానవ ప్రమేయం లేకుండా సో వచ్చే విపత్తులు అన్నమాట, సహజంగా సంభవించే విపత్తులు. సో మానవ కారకాల వల్ల వచ్చే విపత్తులు. సో నెక్స్ట్ ఇందులో పర్యావరణం గురించి నేర్చుకుంటాం. సో పర్యావరణం యొక్క అంశాలు ఏంటి అని చెప్తారు. పర్యావరణం యొక్క అంశాలు ఎన్ని ఉన్నాయి? పర్యావరణం యొక్క అంశాలు సహజ పర్యావరణం యొక్క అంశాలు, మానవ అంశాలు, మానవ నిర్మిత అంశాలు 3 ఉన్నాయి. సహజ అంశాలు, మానవ అంశాలు, మానవ నిర్మిత అంశాలు. సో వీటిల్లో మళ్ళీ సహజ అంశాలు 2 రకాలు. సో నిర్జీవమైనవి, సజీవమైనవి. సో నిర్జీవమైన అంశాలు ఏవి, సజీవమైన అంశాలు ఏవి? ఓకేనా? సో చూడండి, నిర్జీవమైన అంశాల కింద ఏమేమి వస్తాయి? శిలావరణం, జలావరణం, వాతావరణం వస్తాయి. ఓకేనా? మరి సో ఈ శిలావరణంలో దేనికి సంబంధించింది? భూమికి సంబంధించింది ఉంటాయి. సో జలావరణం దేనికి సంబంధించి ఉంటాయి? నీటికి సంబంధించి ఉంటాయి. వాతావరణం దేనికి సంబంధించి ఉంటుంది? గాలికి సంబంధించి ఉంటాయి. సో కాబట్టి నిర్జీవ అంశాలకు సంబంధించిన ఏంటి? శిలావరణం, జలావరణం అండ్ వాతావరణం. సజీవ అంశాలకు సంబంధించినవి ఏంటంటే జీవావరణం. జంతువులు, మొక్కలు అనేవి దేనికి సంబంధించినవి అంటే సజీవమైన అంశాలకి సంబంధించి. ఈ పేరాల్లో ఉండే ఇంపార్టెంట్ బిట్లు ఏంటంటే సో పర్యావరణం ఏంటన్నా? పర్యావరణం యొక్క అంశాలు ఏంటంటే 3 ఏంటి? సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. సో ఈ సహజ పర్యావరణంలో మళ్ళీ 2 రకాలు. సో నిర్జీవమైనవి, సజీవమైనవి. సో నిర్జీవమైనవి ఏమొస్తాయి? శిలావరణం,
జలావరణం అండ్ వాతావరణం. సో సజీవమైన వాటి కింద ఏమొస్తాయి? సో జీవావరణం వస్తాయి. సో ఇందులో ఇంపార్టెంట్ అయ్యింది. సో నెక్స్ట్ ఇందులో విపత్తులు చూసుకుంటే సహజ విపత్తులు, మానవ కారక విపత్తులు వస్తాయి. సో ఇవి ఈ పేరాలో ఉండే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే సౌర కుటుంబంలో భూమి గురించి గతంలో తెలుసుకున్నాం, అవసరం లేదు. సౌర కుటుంబంలో గ్రహాల గురించి ఒకసారి గుర్తు చేసుకోండి. జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం మన భూమి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం మన భూమి. సో అని మీకు తెలుసు. ఈ అధ్యయనంలో మనం నివసించే విశ్వం మరియు భూమి గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇందులో ఇంపార్టెంట్ అక్కడ వచ్చిన ఆ పేర ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇందులో వచ్చిన ఈ లైన్. ఇది ఒకటి మాత్రమే చాలా ఇంపార్టెంట్. జీవరాశులను వాడు అడుగుతారు, జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం ఏది అని అంటే ఆన్సర్ ఏంటి? భూమి. ఓకేనా? సో నెక్స్ట్ ఆ పేరలో ఇంకేం లేదు. నెక్స్ట్ చూద్దాం. సో విశ్వం